హలో ఆల్ అన్న మంచిరా నేనైతే సూపర్ ఉన్నా. సో వెల్కమ్ టు డే 4 లాంగ్ వీడియో. ఇంక ఇది వచ్చేసి నా టార్గెట్ లో 4th వీడియో అనమాట. మరి అక్క ఎక్కడికో వెళ్తున్నావు, జర్నీ బ్లాగ్ ఏమైనా చేస్తున్నావా అని అనుకుంటున్నారు కావచ్చు. జర్నీ బ్లాగే, కానీ జర్నీ మొత్తం చెయ్యను, చిన్న షాపింగ్ బ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఊరికి పోయించినాం కదా, అప్పటి నుంచి ఇంట్లో సామాను ఉన్నాయి, అంటే ఇంట్లో వాడుకునే సామాన్ మట్టుకు ఉన్నాయి. ఏంటి ఏంటి అంటే నూనె అవన్నీ ఉన్నాయి. పిల్లలకి స్నాక్స్ మాత్రం అయిపోయినాయి. ఇంకా పిల్లలు రోజు మమ్మీ స్నాక్స్ లేవు, అసలు తినడానికి ఏం లేవు ఇంట్లో, అది ఇది అంటున్నారు. ఇంకా ఓటి చేసిస్తున్నా గానీ అయినా అలా కడుపు నిండుతలేదు అన్నమాట. ఇంకా వాళ్ళ డాడీ పండ్లు కూడా తెచ్చినా కూడా పండ్లు అయితే స్నాక్స్ లో పెట్టిచ్చేస్తున్నా, అంటే స్కూల్ కి, ఎందుకంటే స్కూల్లో జంక్ అలౌ చేయరు కదా. ఇంకా మమ్మీ ఇంట్లో కూడా ఫ్రూట్స్ అయినా అని కొద్దిగా మారం పెడుతున్నారు. ఇక సరే వాళ్ళకు మ్యాగీ ఇంకా బిస్కెట్స్ వేఫర్స్ అసలు ఏమైనా ఉంటాయి కదా తీసుకొద్దామని అయితే వెళ్తున్నా. మొదలైతే మా ఆయన కూడా చెప్పిన ఇద్దరం కలిసి వెళ్దామని, కానీ వస్తా అన్నాడు. మళ్ళీ ఏమైందో ఏమో, నాకు పని ఉంది నేను రాను అని చెప్పిండు. అది కూడా నన్ను ఒక్కదాన్నే బైక్ రైడ్ చేసుకొని వెళ్ళమని చెప్పిండు. నేనైతే ఫస్ట్ టైం బైక్ రైడింగ్ కాదు, దూరం వెళ్ళడము. ఎప్పుడెప్పుడైనా ఇంటి దగ్గరికి వెళ్తానమాట, అంటే మిట్టుని పికప్ అండ్ డ్రాప్ చేసుకోవడం ఒక 1-2 కిలోమీటర్స్ ప్రమిసెస్ లనే. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన డిమార్ట్ వచ్చేసి 5 కిలోమీటర్స్, అందుకే 1-2 సార్లు ఆలోచిస్తున్నా వెళ్ళాలా వద్దా అని. మళ్ళీ 12:30 వరకు ఇంటికి రీచ్ అయిపోవాలి, ఎందుకంటే మలేషియాకి డ్యూటీ టైం అవుతుంది కదా. ఆ టైం వరకు ఇంటికి హాజరు చేసుకొని మళ్ళీ ఆయన రెడీ చేసి డ్యూటీకి పంపాలి. ఇంకా నేను బయలుదేరింది అయితే 11:30కి. నాకైతే ఇంపాసిబుల్ అనిపించింది 11:30 to 12:30, అంటే 1 hour గ్యాప్ లో వెళ్ళి రావడము. అందుకనే నేను ఇంటి దగ్గర ఉన్న డిమార్ట్కి వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వచ్చిన అనమాట. ఇక మా మల్లేష్ అయితే పర్షన్ అయిపోతుండు, ఇంత జల్దీ షాపింగ్ చేసుకొని వచ్చినావా అని. ఇంకా నేనైతే ప్రూఫ్ కోసము, అంటే ఆయనకు చూపించడానికి కోసము డిమార్ట్ వీడియో కూడా తీసుకున్నా. కానీ ఏం లాభం చెప్పండి, గుర్తుపట్టేసాడు నువ్వు దగ్గర డిమార్ట్ కి వెళ్ళినావు అని చెప్పి. మరి 1.5 hour లో రిటర్న్ కావాల్సిందని ½ an hour లో రిటర్న్ అయితే అర్థం చేసుకోవడం. మాత్రం డ్రైవింగ్ నేర్చుకున్నా గానీ డిక్కి పెట్టడం మాత్రం ఇంకా నేర్చుకోలేదు. అదే చెప్తున్నా అనమాట, 1-2 సార్లు మా ఆయన ఇట్లా పెట్టు అట్లా పాడేయకు అని. ఈ వీడియో మొత్తంలో నేనైతే డిక్కి ఎట్లా పెట్టాలని నేర్చేస్తాను. సో లాంగ్ వీడియోస్ అయితే నేనైతే రోజు పోస్ట్ చేస్తున్నా, అంటే 6 days టార్గెట్ పెట్టుకున్నా కదా, రోజు పోస్ట్ చేస్తున్నా కానీ వీడియోస్ తీసి ఎడిటింగ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. బట్ ఫిర్బీ ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నా కదా, ఇంకా టార్గెట్ చేసే వరకు అయితే అస్సలు ఖామోష్ ఉండను. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి ఎంటర్ అయిపోదామా, అంటే ఏమేమి తీసుకొని వచ్చిన షాపింగ్ నుంచి అని. సో ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ గా అయితే డిమార్ట్ నుంచి ఇంటికి వచ్చిన. మరి డిమార్ట్ నుంచి ఏమేమి సామాన్లు తెచ్చినా చూపిస్తారండి. అసలు అయితే పిల్లలు రాకముందే చూపిద్దాం అనుకున్నా, కానీ టైం వీలు పడలేదు. ఇంకా అందులో వాషింగ్ మిషన్ కూడా లేదు కదా, ఇంట్లోనే బట్టలు పిండి బాసం తోమి మళ్ళీ వర్షం ఒకటి పడుతుంది, పిల్లల్ని తీసుకొచ్చి చేసేసరికి 3:30 అయిపోయింది. ఇంకా లాస్ట్కి వాళ్ళకి స్నాక్స్కి ఇట్లా ఇచ్చేసి 6:30కి డిమార్ట్ సామాన్ల వీడియో చూపిస్తున్నా. రండి చూసేద్దాం ఏమేమి తీసుకొచ్చినా అని. సో ఫ్రెండ్స్ రండి, డిమార్ట్ నుంచి ఏమేమి సామాన్ తెచ్చినా చూపిస్తా. అసలు అయితే 1000 రూపాయలు బడ్జెట్ పెట్టుకొని పోయినా, కానీ మనం అనుకున్నంత బడ్జెట్ కాదు కదా డిమార్ట్కి పోతే. రండి మొదలు ఏముందో చూపిస్తా. డైపర్ అసలు యాక్చువల్గా మస్తు సార్లు అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా చిక్కి పాపకు, కానీ ఏంటంటే బెడ్ మీదే, అందులో ఇప్పుడు వర్షాకాలం కదా, చల్లదనానికి బెడ్ మీదే చేసేస్తుంది. అంతా పొద్దున్నేసే వరకు గబ్బు వాసన వస్తుంది అనమాట. అందుకని మళ్ళీ తెచ్చిన. ఎండాకాలం అన్ని రోజులు తక్లీఫ్ లేకుండే, కానీ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇక గబ్బు భరించే బదులు దీన్ని భరించవచ్చు అని చెప్పి ఇది తీసుకొని వచ్చిన. ఇది 1+1 ఆఫర్ కడల్స్ వాళ్ళది, అంటే మనకు 380 ఏమో పడుతుంది దీని కాస్ట్. ఇదైతే ఎక్సెల్ సైజ్ చిక్కి పాపది. ఇంకా 1+1 ఆఫర్ కాబట్టి 318కి 159 రూపీస్ పడింది అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి సో వేఫర్స్ తీసుకొని వచ్చిన. చాలా రోజుల నుంచి అంటే ఊరికి పోయి వచ్చినప్పటి నుంచి పిల్లలు అడుగుతున్నారు అనమాట స్నాక్స్ అని. ఇంకా ఊరు వెళ్ళొచ్చినప్పటి నుంచి కూడా టైం దొరుకుతలేదు డిమార్ట్ ఓనికి. అట్ లాస్ట్ ఈరోజు టైం దొరికింది కదా, ఇంకా అందుకే ఒక 3 వేఫర్స్ ప్యాకెట్లు తెచ్చిన. ఇంకొకటి పిల్లలు తీసుకొని తినేసిండ్రు అప్పుడే. ఇంకా నెక్స్ట్ చాకోస్ తెచ్చి చాలా రోజులైంది, అంటే ఎప్పుడైనా మార్నింగ్ కూడా హడావిడి అవుతుంది కదా, ఆ హడావిడిలో ఏదైనా ఎక్కువ పని ఉన్నప్పుడు ఇట్లా పాలల్లో చాకోస్ వేసి ఇస్తాను అనమాట. అది కూడా రేర్గా మ్యాగీ కానీ చాకోస్ కానీ వీక్లీ వన్స్ అట్లా అయితే ఖచ్చితంగా చేసిస్తాను, ఎందుకంటే పొద్దున పూట ఒక్కొక్కసారి హడావిడి ఉంటుంది కదా, దానికోసం అన్నమాట. ఇంకా నెక్స్ట్ మేము వాడేది మెడిమిక్స్ సోప్స్. ఇవి 3 ఉంటాయి, ఇందులో 125 grams అన్నమాట ఈచ్. మా మల్లేష్ అయితే మెడిమిక్స్ వాడతాడు, నేను ఏదైనా సరే మెడిమిక్స్, సంతూర్, ఇంకేది లైఫ్ బాయ్ ఏమైనా వాడేసాం. మనకు పర్టికులర్ ఒకటి వాడతాను కాదు. ఇంకా కంఫర్ట్, నెక్స్ట్ మ్యాగీ కూడా అంతే, సేమ్ చాకోస్ లెక్కనే.
ఇంకా పల్లీలు ఎప్పుడైనా పల్లీలు కిల్లలు తెచ్చి పెడతా. ఈసారి చిన్న డిమార్ట్కి పోయినా కదా, సో ఆడ కుల్లయి లేకుండా అనమాట, అన్నిట్లో ప్యాకింగే ఉంటాయి. అందుకే అర్ధ కిలో ప్యాకెట్ తీసుకొచ్చిన. ఇంకా దీని కాస్ట్ ఎంత పడ్డదంటే 123 రూపీస్, అంటే ఒక 3 to 5 రూపీస్ డిస్కౌంట్ ఇస్తారు కదా, అట్లా ఇచ్చిండొచ్చు మేబీ. ఇదైతే నాకు 123 రూపీస్ పడింది. పల్లీలు 500 గ్రామ్స్. ఇంకా నెక్స్ట్ జీరా వచ్చేసి 100 గ్రామ్స్ జీరా అయిపోయింది జీరా, అందుకని జీరా కూడా తీసుకొని వచ్చిన. జీరాతో పాటు మెంతులు కూడా, జీలకర్ర మెంతులు అయితే జల్దీ అయిపోతాయి. ఆవాలు ధనియాలు అసలు అయిపోయి, ఎందుకంటే అవి ఎక్కువ వాడా. జీలకర్ర మెంతులు మాత్రం ఎక్కువ వాడతాం. ఈసారి నేను పోయిన చిన్న డిమార్ట్లో ట్రిప్లెక్స్ సోప్స్ కూడా ఉండే, సో అది కొంచెం సంతోషం అనమాట. నేను ఎప్పుడు బట్టలు విన్నా సరే ట్రిప్లెక్స్ సోపే యూజ్ చేస్తా. ఎప్పుడైనా దొరకకపోయేది నేను పోయే ఈ డిమార్ట్కి, కానీ ఈసారి మాత్రం దొరికినాయి. ఇంకా నెక్స్ట్ దోమలు అయితే మస్తు అవుతున్నాయి, వర్షాకాలం కదా. బయటికి వెళ్తే కథం కుట్టి చంపేస్తున్నాయి. దద్దులు కూడా మొన్న ఒక రోజు మా మిట్టు బయట వెళ్ళి ఆడుకుంటూ కొద్దిసేపు వచ్చేవరకు తొడంతా దద్దులు అయిపోయినాయి. ఇంకా అందుకే ఒక లిక్విడ్ తెచ్చిన, ఇంకో లిక్విడ్ ఇంట్లో ఉంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పన్నీర్ తెచ్చుకున్నా నా కోసము. రేపు థర్స్డే కదా, నాన్ వెజ్ తిన కదా, పన్నీర్ చేసుకుందామని. కానీ బ్యాడ్ లక్, రేపు ఒక ప్రోగ్రామ్ వచ్చింది అనమాట, అందుకనే ఇది ఫ్రిడ్జ్లోనే ఉండిపోతుంది మండే వరకు. మండే రోజు పన్నీర్ కర్రీ చేసుకుందాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ నౌ. మీరు వేస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. కరెంట్ కూడా పోయింది. టాటా, బాయ్ బాయ్.